ఆ యక్షుడు సైనికుడికి వరమిచ్చాడు. ప్రతి 5,000 సంవత్సరాలకు ఒకసారి ఆకాశంలో ఒక విశేషమైన నక్షత్రం ఉదయిస్తుంది. ఆ నక్షత్రంలో 2 మహాయోధులు జన్మిస్తారు. వారికి సాధారణంగా చావు ఉండదు. కాలం వారిని తాకదు. యుద్ధాలు వారిని ఓడించలేవు. కానీ ఒకే ఒక నియమముంది. ఆ 2 యోధులు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తే వారిలో ఒకరు మాత్రమే మరణిస్తారు. మరోవాడు ఇంకో 5,000 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఇలా విధి తన ఆటను కొనసాగిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. 25 సంవత్సరాల తరువాత అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పెరిగి ఒక రాజ్యానికి రాజుగా మారాడు. కానీ ఆ సైనికుడి మనసులో మాత్రం ఒకే ఒక ఆలోచన: ఆ నక్షత్రంలో జన్మించిన మరో యోధుడు ఎక్కడా? ఒకరోజు అతను తన రాజ్యంలోని సైనికులందరినీ పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేశమంతా వెతకండి, ఆ ప్రత్యేక నక్షత్రంలో జన్మించిన వ్యక్తిని కనుక్కోండి. అతను అన్ని రాజ్యాలకు ఒక ప్రకట పంపించాడు. ఆ యోధుణ్ణి ఎవరు కనుక్కుంటే ఈ రాజ్యంలో సగం భాగం అతనిదే. అలా ఆ నక్షత్రంలో పుట్టిన యోధుడి కోసం ఒక వేట ప్రారంభమైంది. ఆ యోధుడు ఎవరు? ఎక్కడ ఉన్నాడు?